హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఎప్పట్లాగా ఈరోజు కూడా మరోసారి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మా ప్రాంతంలో ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఆ వాటర్ ఫాల్స్ని అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కొండ మీద ఊరు, అదైతే మా ఊరు అనమాట. ఈ పచ్చని కొండల మధ్య ఒక చిన్న పల్లెటూరు గిరిజన గ్రామం ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఎంత అందంగా ఉందో కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫాల్స్ ఉన్న ప్రదేశానికి అయితే బయలుదేరదాం. ఈ వెళ్ళే దారి కూడా ఎలా ఉందనేది నేను వీడియో తీసి చూపిస్తాను. అక్కడక్కడ ఈ దారి అయితే చాలా దారుణంగా అయితే ఉంటుంది, చాపరాయిలతో ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి ఆ చాపరాలు అయితే ఎలా కనిపిస్తున్నాయో. అదేదో పరిచినట్టయితే కనిపిస్తున్నాయి కదా. అలాగే చూడండి, ఇక్కడ ఒక చాపరాయి ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. అలాగే చాలా ఎత్తుగా అయితే ఉంది. మేమైతే మా చిన్నప్పుడు మా మామూలుకి వెళ్ళేటప్పుడు ఈ చాపరాళ్ళంతా ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తున్నాయి ఇలా వెళ్తుంటే. ఒక్కసారి నేను వచ్చిన దారి అయితే చూపిస్తాను చూడండి. అదిగో అక్కడ నుంచి ఇలాగ చాపరాల పైన నుంచి ఇలా వచ్చాను. చూసారా, దారి అయితే ఎంత దారుణంగా ఉందో. కాకపోతే మాకు అలవాటు కాబట్టి సునాయాసంగా తిరుగుతూ ఉంటాం ఇలాగైతే. చూసారా, ఇదిగో ఇదే మనుషులు తిరిగే దారి. వావ్ ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగా అయితే అనిపిస్తుంది. నా మనసుకి మళ్ళీ ఆనందం, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నాను. అదేవిధంగా ఈ చాపరాలను చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఫ్రెండ్స్, వీడియో ఎలాగుందో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే తీయడానికి ప్రయత్నిస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే కమెంట్స్ కూడా చేయట్లేదు. వీడియో అనేది ఎలాగుందో చెప్తేనే కదా నచ్చిందో లేదో తెలిసేది. నచ్చకపోతే మీకు ఇంకా నచ్చే విధంగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే కొత్త కొత్త వీడియోస్తోనే వస్తాను. సో తప్పకుండా లైక్ చేయండి నచ్చితే మాత్రం. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి. అదేవిధంగా మన కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, నేను ఎంత కొండ పైన ఎంత టాప్ పైన ఉన్నానో ఒక్కసారి చూడండి. కింద అయితే మొత్తం లోయ అనమాట. చూసారా, అవతల కొండలు అయితే ఎలా కనిపిస్తున్నాయో, చాలా పచ్చగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక దాని పక్కన ఒకటి పేర్చినట్టయితే కనిపిస్తున్నాయి. మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము, చూపిస్తాను. ఇంకా మనమైతే డౌన్ దిగాలన్నమాట. ఒక అరగంట అయితే పడుతుంది. మీకు పైనుంచే ఆ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, ఒకసారి చూపిస్తాను. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూద్దాం మనమైతే. చూసారా, ఇదైతే అంత ఎటవాలుగా ఉందో ఈ చాపరాయి. అక్కడ దారి మొత్తం చాపరాయి పైనుంచే అనమాట. సో ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి చల్లని గాలి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తే మనసుకు చాలా హాయి అనేది కలుగుతుంది. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ చాలా సులభంగా అయితే తగ్గిపోతుంది. సో చూసారా ఫ్రెండ్స్, అదిగో అదేనమాట వాటర్ ఫాల్స్. అంటే చాలా పొడవైన చాపరాయి పై నుంచి ఈ కొండవాగు అయితే జాలువారుతుంది అనమాట. ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే ఆ వాటర్ సౌండ్ కూడా వినేసరికి మన మనసుకి చాలా హాయిగా అయితే అనిపిస్తుంది. అప్పుడే ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది. చూడండి, ఇందాక చూపించాను కదా ఆ చాపరాలు మొత్తం అవి. వావ్, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. చూపిస్తాను. ఇదిగో ఇదే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే. ఇక్కడ నుంచి ఆ లోయలోకి కిందకి, ఇక్కడ నుంచి ఇలాగా కిందకైతే అది అల్లంత వరకు అయితే చాపరాయి ఉంది. అక్కడ వరకు అయితే నీళ్లు చాపరాయి పై నుంచి జాలువారుతున్నాయి. ఇదిగో ఇది మొత్తం లోయ. ఆ కొండవాగు అనేది ఎలా ప్రవహిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడైతే మనం దిగాల్సిన ప్లేస్ చూసారా, ఇది మొత్తం చాపరాయి. ఇక్కడ నుంచే మనమైతే దిగాలి. ఎంత ఏటవాలుగా ఉందో ఒక్కసారి చూడండి. చాలా జాగ్రత్తగా దిగాలి, లేకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది. పడిపోతాం కూడా, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. చాపరాయి అయితే చాలా జారుగా ఉంది. సో ఇప్పుడైతే మనం వెళ్దాం. దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి. సో ఇదిగో, వావ్
ఈ నేచర్ అయితే ఎంత అద్భుతంగా ఉందో. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈ పచ్చని ప్రకృతి, ఈ వాతావరణాన్ని చూస్తే చాలు ఆ టెన్షన్ మొత్తం పోతుంది. దిగో ఇది మనము చూడాల్సిన అద్భుతమైన వాటర్ ఫాల్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళి అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను, అంతవరకు కూడా వేచి చూడండి. లెట్స్ గో. ఇప్పుడైతే మనం బయలుదేరదాం. వామ్మో, ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ ఫోన్ పెట్టేయాలేమో. వామ్మో వాయో, కాలుకైతే అసలు గ్రిప్ దొరకట్లేదు. చూసారా ఎలాగ ఏట వాళ్ళకి అయిపోతున్నాయి కాలు కూడా. ఫ్రెండ్స్ అల్ల పైనుంచి అయితే పైన కొండ కనిపిస్తుంది కదా ఇక్కడ, అక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్స్, ఈ కొండవాగు అయితే మొదలయ్యింది. సౌండ్ అయితే మీరు వింటూనే ఉంటారు, సౌండ్ వింటున్నారు అనుకుంటాను నేనైతే. వినిపిస్తుందా వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్? ఇదైతే లోయ అనమాట. ఆ కిందకి వెళ్ళి అయితే చూపించలేకపోతున్నాను, కాకపోతే ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది, కానీ అక్కడికైతే వెళ్ళలేం ఫ్రెండ్స్. ఈ పై నుంచి మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను, ఒక్కసారి చూడండి. ఇదిగో లోయ, చూసారా ఇది మొత్తం లోయ అనమాట. వాటర్ ఎలా ఫ్లో అవుతుందో చూడండి. ఇక్కడ నుంచి మీకు లోయ ఎలా కనిపించట్లేదు, కానీ ఇప్పుడు చూపిస్తాను చూడండి లోయ. ఇదిగో ఫ్రెండ్స్, నాకైతే భయం వేస్తుంది, అందుకే మీకు లోయ చూపించడానికి కూడా భయపడుతున్నాను. కనిపిస్తుందా ఇప్పుడు ఇది లోయ? లోయ ఇది ఆ కింద వాటర్ ఫ్లో అవుతున్నాయి చూడండి. ఐ హోప్ మీకైతే చక్కగా చూపిస్తున్నాను అనుకుంటున్నాను. భయం వేస్తుంది, అందుకే ఇంకా దూరంగా అయితే వెళ్ళట్లేదు, దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, దూరం నుంచి చూపిస్తున్నాను. అదిగో అలాగా కిందకి వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఆల్రెడీ వచ్చేసాము కూడా. వా, ఇక్కడికి వచ్చేసరికి చాలా చల్ల గాలి అయితే స్టార్ట్ అయ్యింది, చాలా బాగుంది. దిగో లోయ, ఆ పైనుంచి కేవలం చాపరాయిల పైనుంచి అయితే ఈ కొండవాగు అనేది కిందకి జాలువారుతుంది అనమాట. చూసారా చెట్టు లోపల నుంచి వెళ్ళింది. మాడి చెట్టు అయితే చాపరాయి పైన మొలిసింది. సో ఇప్పుడు నేను వచ్చిన చాపరాయి ఇదిగో. ఫ్రెండ్స్ చూసారా, నేనైతే దగ్గరకు వచ్చేసాను. ఆల్రెడీ ఈ వాటర్ ఫ్లో అవుతున్న ప్లేస్ దారే ఉన్నాను. ఎంత బాగుందో చూడండి. ఇక్కడే ఎంత బాగా కనిపిస్తుంది అంటే అలా కిందకి వెళ్తే ఇంకా బాగుంటది, చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నా వాయిస్ కాస్త తక్కువ రావచ్చు. చూసారా ఎంత అందంగా ఉందో కదా, నా మనసుకి అయితే చాలా హాయిగా అనిపిస్తుంది. మీకు కూడా ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మెయిన్ లొకేషన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాను, చూపిస్తాను చూడండి. సో ఫైనలీ అవర్ డెస్టినీ రీచ్డ్. ఇదిగో నిజంగా నా మనసుకి అంటే ఎంత ఆనందంగా ఉందో తెలియదు. మీకు కూడా నాలాగానే ఈ నేచర్ బాగా నచ్చుతుంది అనుకుంటాను. సో చూడండి, నేను ఇందాకైతే అలా పైకి వెళ్ళాను, అక్కడి నుంచి వస్తున్న కొండవాగు ఇది. ఇక్కడ నుంచి అసలైన వాటర్ ఫాల్స్ అన్నమాట. ఈ చాపరాయి కిందకి చాలా డౌన్ ఉంది, అక్కడ నుంచి అయితే కిందకి జాలు వారుతుంది అనమాట.
సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోద్దాం, చూపిస్తాను. పొరపాటున కానీ అక్కడికి వెళ్ళామనుకో అదిగో డైరెక్ట్గా అలా వెళ్ళిపోయి కిందకి అక్కడికి లోయలోకి వెళ్ళిపోవాల్సిందే. అందుకే నేను కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీస్తున్నాను వీడియో అయితే. లొకేషన్ అయితే బాగుంది, ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదం అన్నమాట. పొరపాటున కూడా అక్కడ ఆడుకుందామని లోపలికి వెళ్ళకూడదు, వెళ్తే మాత్రం చాలా ప్రమాదం, చచ్చిపోవాల్సిందే ఆ లోయలోకి వెళ్ళిపోతే. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇది అసలైన మనం ఎంజాయ్ చేయాల్సిన వ్యూ పాయింట్ చూపిస్తాను. వావ్, ఫ్రెండ్స్ చూసారా, ఇది అసలైన వ్యూ పాయింట్. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా దూరం అన్నమాట, చాలా ఎత్తు నుంచి కిందకైతే జాలవారుతుంది ఈ నీరు. చూసారా, ఈ కొండ పక్క, ఈ చాపరాయి పక్కన అయితే మా గిరిజనుడు పోడు వ్యవసాయం సాగు చేస్తున్నారు. చాలా చల్లగా అయితే ఉంది ఈ ప్లేస్. అలాగే నేను వచ్చిన దారి చూపిస్తాను మీకు. ఇదిగో, అదిగో అక్కడ కనిపిస్తుందా చాపరాయి, అక్కడ నుంచి ఇలా దిగి ఇలా దిగి ఇలా కిందకైతే వచ్చాను. మొత్తం లోయ అయితే ఇలాగుంది. ఒక్కసారి ఆ కిందకి వెళ్ళి పైకి వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారా, వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది, మనసుకు ఎంతో హాయిని అయితే కలిగిస్తుంది. నిజంగా ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేము. వా, లొకేషన్ చూసారా, వ్యూ పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు ఈ లొకేషన్కి వచ్చి చల్లగా గాలి వీస్తున్నప్పుడు కూర్చొని ఉంటే అసలు ఆ టెన్షన్స్, ఆ స్ట్రెస్, ఆ బాధల్నే మర్చిపోతాం అనమాట. ఇదొక అద్భుతం. ఏదైనా ప్రకృతి యొక్క మిరాకిల్స్ అన్నమాట. చూసారా, ఒక చాపరాయి పైన ఇంకో చాపరాయి ఉంది. చాలా బాగుంది కదా, ఒక చాపరాయి పైన ఇంకో చాపరాయి ఉండడం. ఏదైనా ప్రకృతి యొక్క అద్భుతాలు ఇవన్నీ. ఎంత పెద్ద చాపరాయో మీరే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది నేను చూపిస్తున్నాను లొకేషన్. నిజంగా ఎంత హైట్ నుంచి కిందకి జాలవారుతుందో మీరే చూడండి. బా ఫ్రెండ్స్, నిజంగా నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను, మీరే ఎంజాయ్ చేయండి. ఇంకా మాటలు లేవు, చూపులే. ఫ్రెండ్స్, ఈ చాపరాయి ఎంత వరకు ఉందో ఆ కింద వరకు వెళ్ళి నేనైతే చూపిస్తాను. మీరు వ్యూని అయితే ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇంకేం మాట్లాడను, ఇది మొత్తం చూస్తూ ఎంజాయ్ చేయడమే. ఏం మాట్లాడాలో కూడా, ఎలా వివరించాలో, ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు. సో ఇది ఎంతవరకు ఉందో అంతవరకు కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను. కింద నుంచి పైకి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూపిస్తాను, అది కూడా.
ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దిగలేము, అందుకే సైడ్ నుంచి అయితే వెళ్తాను. అక్కడ నుంచి అలాగే వెళ్ళి కింద నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఇలాగైతే కింద దిగలేము అనమాట, చాలా జారుగా ఉంది. చూసారా, ఇదైతే మా గిరిజనులు సాగు చేసుకునే పోడు వ్యవసాయ భూమి అనమాట. ఇక్కడైతే రాగులు పండిస్తున్నారు. అలాగే ఈ కొండ మధ్యలో కనిపిస్తున్నాయి కదా, ఇవి మొత్తం కూడా జీలుగు చెట్లు అనమాట. ఆ చెట్ల నుంచే జీలుగు కళ్ళు అయితే తీస్తారు. అలాగే మా గిరిజనులు తాగుతారు కూడా. కాలైతే కిందకి లాగేస్తున్నాయి ఫ్రెండ్స్, అందుకే వీడియో అయితే కొంచెం షేక్ అవుతుంది. నడవకపోయినా ఆటోమేటిక్ గా కాలైతే కిందకి వెళ్ళిపోతున్నాయి. ఫ్రెండ్స్ నేనైతే ఎండింగ్ పాయింట్కి వచ్చాను, చూసారా. ఇందాక మనం పై నుంచి చూసిన ఎండింగ్ పాయింట్ అయితే ఇదే అనమాట. సో ఇప్పుడైతే పైకి వ్యూ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూపిస్తాను మీకు. ఎంత ఎత్తు నుంచి జాలవారుతుందో మీ కళ్ళతో మీరే చూడండి, నేను చెప్పనవసరం లేదు. ఎత్తుగుంది, హైట్ ఉంది, ఏం చెప్పనవసరం లేదు, మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇదిగో. సో నేనైతే ఈ లొకేషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలాగుందో తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను కన్సిడర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ముందుకు వస్తాను. నాకైతే ఎంతో హాయిగా ఉంది ఈ ప్లేస్కి వచ్చినందుకు. మీకు చూపించాలనే తపనతో నేను కూడా ఎంతో అనుభూతిని అయితే పొందుతున్నాను. చూసారా ఎంత ఎత్తు నుంచి కిందకి జాలవారుతుందో ఈ జలపాతం. డ్రోన్ ఉంటే బాగున్నాం, ఆ వ్యూ ఎలాగుందో నేను మీకు చూపించాల్సింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. వీడియో మొత్తం చూసినట్టయితే ఎక్కడో ఒక చోట నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. మన కంటెంట్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.